ఆయన ఉపవాసాలు ముగించిన తర్వాత పరలోక రాజ్యం వస్తుంది. కింగ్డమ్ ఈజ్ కమింగ్. చాలా త్వరగా దేవుని రాజ్యం వస్తుంది. మీరు మారు మనసు పొంది, తర్వాత ఏమంటున్నాడు, మారు మనసు పొందుడని ప్రకటించడం మొదలుపెట్టాడు. మారు మనసు పొందడం అంటే ఏంటి? రెపెంటెన్స్ అనే మాట మాట్లాడతారు. రెపెంటెన్స్ అనగానే పశ్చాత్తాపం అంటారు. కాదు. మారు మనసు అనగా అర్థం ఏంటి? నీ మనస్సు యేసు వైపు తిప్పటం, నీ మనస్సు వాక్యం వైపు తిప్పటం. నీ మనస్సు ఎప్పుడైతే వెళుతున్నటువంటి నీ మనస్సు ఈ లోకం వైపు తిరుగుతుంది, అప్పటి నుంచి దేవుని తట్టు తిరగటం, యేసు ప్రభు ద్వారా ఈ లోకాన్ని చూడటం, యేసు ప్రభు ద్వారా ప్రతి కార్యాన్ని స్వతంత్రించుకోవడం. పరలోక రాజ్యం సమీపిస్తుంది. ఆయన రాజ్యం సమీపిస్తుంది కాబట్టి మీరు మారు మనసు పొందండి. మారు మనసు అంటే ఎంట్రీ పాస్ అంట దేవుని రాజ్యంలోకి. విశ్వాసం అనేది ఎంట్రీ పాస్. నువ్వు ఆయన రాజ్యం యొక్క ప్రభావం, ఆయన రాజ్యం యొక్క మహిమ, ఆయన శౌర్యం, ఆయన పరిపాలన నీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా నువ్వు మారు మనసు పొందాలి. చాలామంది ఎలాగైపోయారంటే బాప్తిజం తీసుకుంటే మారు మనసు అనుకుంటున్నారు. అది కాదు, ముందు మారు మనసు పొందాలి. నువ్వు ఎన్నిసార్లు మునిగి తేలిన ఉపయోగం ఏమీ లేదు. ఎన్నిసార్లు రొట్టె ద్రాక్ష రసం తీసుకున్న ఉపయోగం ఏమీ లేదు, నీ మనసు మారలేనప్పుడు. అది అన్నాడు కదా పౌలు గారు, అది నిష్ప్రయోజనంగాను అకారణంగా ఎవరైనా తీసుకుంటే దాని ప్రభావం వేరే ఉంటుందని. ఏదో దాన్ని ఒక సాంప్రదాయంగా రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడం కదా. అది క్రీస్తు రక్తము, ఆయన దేహము నేను భోజిస్తున్నాను, ఆయన దేహంతో, ఆయన దేహంలో ఉన్నటువంటి జీవం, అభిషేకం అంతా నేను అనుభవించాలని విశ్వాసంతో స్వీకరించాలి. ఆమె చెప్పాలి. పరలోక రాజ్యం సమీపిస్తుంది. మారు మనసు పొందండి. మారు మనసుకు తగిన ఫలమును ఫలించండి అంటాడు ఒక చోట. నువ్వు మారు మనసు పొందడమే కాదు, దానికి తగినటువంటి ఫలం ఉండాలి నీ జీవితంలో. ఆయన రాజ్యంలో, ఆయన శాశ్వత రాజ్యంలో ఉన్నటువంటి ప్రభావం, ఆయన శౌర్యం, ఆయన పరిపాలన, ఆయన నివాస స్థలములన్నీ కూడా మనకు అర్థం కావాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. పొందావా మారు మనసు? మారు మనసు నువ్వు కలిగి జీవిస్తున్నావా? మారు మనసు పొందడం అంటే ఎమోషనల్ అయిపోవటం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు పాపం, భౌతికమైన పాపాలు చేసినా చేయకపోయినా నువ్వు ముందు పాపం ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ఒప్పుకోవాలి. నీ పుట్టుకే పాపం, నీ జన్మే పాపం. ఈ లోకంలో నువ్వు కలిగే ఉంటే పాపమే. నీ జీవితంలో నిక్షిప్తమైనది పాపం, నీ దేహంలో, నీ అంతరాత్మలో. ఆ పాపాన్ని ఆయన కొట్టేశాడు. అది నమ్మి, ప్రభువా నేను పాపిని, నాకు బదులుగా నీ ప్రాణాన్ని ఇచ్చావు, నన్ను క్షమించావు, నన్ను అంగీకరించావు, నా దోషాన్ని పరిహరించావు, నన్ను నూతనపరిచావు, నూతనమైన వ్యక్తిగా నన్ను మార్చావు ప్రభువా అని ఎప్పుడైతే యేసు నందు విశ్వాసం ఉంచి నీ మనస్సును యేసు ప్రభువారి వైపు కేంద్రీకృతం చేస్తావో, దేవుని రాజ్యం అంటే ఏంటో నీకు అర్థమవుద్ది.